చూడు ఇంకా. హాయ్ రోయ్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం తిరుపతిలో ఉన్న టెంపుల్స్ అన్ని తిరిగేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. మీరు కూడా మాతో పాటు చూసేస్తారా? చూసేయండి. ఆల్రెడీ మేము వెళ్ళిన టెంపుల్సే. మా అమ్మ చూస్తాను అని చెప్పేసి అనింది. అయితే మా అమ్మకి ఫస్ట్ వద్దులే, నాకు హెల్త్ బాగాలేదు కదా చూడను అనింది. బట్ మేమే గాజులు అవి కొంటాను పదా అని చెప్పి తీసుకొచ్చి ఇంకా టెంపుల్స్ అన్నీ తిప్పుదామని ప్లాన్ వేసాను. యాక్చువల్గా తిరుపతి విజిట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర అన్నీ బాగుంటాయి అన్నమాట. బ్యాంగిల్స్ అవన్నీ, పక్కనే గాంధీ రోడ్ కాబట్టి అన్నీ ఉంటాయి. ఇంకా ఆడికి తీసుకెళ్ళమని మా అమ్మ అడిగితే ఇంకా టెంపుల్స్ అన్నీ చూపించేద్దామని చెప్పి ఇంకెట్లా ఏబీ ఖాళీగానే ఉన్నాడని చెప్పేసి రై మనకుండా బండేసుకొని వచ్చేసాం. మేము దర్శనం చేసుకున్నాం. చూడండి, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కోతులు అయితే ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము. మా అమ్మ నవ్వమంటే నవ్వట్లేదు, ఇంకేబీ నటించమంటే జీవిచ్చేసే రకం. ఇంకా అలాగా మా అమ్మకి చూపిస్తున్నా అలిపిరి రోడ్ అని చెప్పి. ఇక్కడ శ్రీవారి మెట్టు ఉంటుందమ్మా, సారీ అలిపిరి మెట్టు ఉంటుందమ్మా అని చెప్పి చూపిస్తున్నా. ఇంకా తర్వాత మా అమ్మకి కృష్ణుడు కూడా చాలా ఇష్టం. ఇంకా ఇస్కాన్ టెంపుల్కి అయితే తీసుకొచ్చాము. ఇంక ఇస్కాన్ టెంపుల్లో వీడియోలు ఫోటోలు ఎలా లేదంట, మనం దొంగతనంగా తీసేస్తాం కదా. ఇంకా అక్కడికి క్యాప్చర్ చేసినంత వరకు చేశాను, కానీ అవ్వలేదు సీను. సురేందర్ తిడుతున్నాడు అనమాట, ఎందుకు అంత ఇది ఎందుకు, తీసుకోవచ్చు కదా నార్మల్గా, అంతేమీ యాక్టింగ్ అని చెప్పేసి. ఇంకా ప్రసాదం విషయానికి వస్తే సూపర్ అండి. ఎక్కడ తిరుమలలో అయినా కానీ తిరుపతిలో ఏ గుళ్ళో అయినా ప్రసాదం సూపర్ ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా ఏబీతో ఒక వీడియో తీసుకోవడం అయితే మర్చిపోకుండా తీసుకుంటానమాట. ఏంట్రా నాకు ఈ గోల, ఎందుకు వచ్చిందిరా నాకు ఈ గోల అని చెప్పి పబ్లిక్లో అలాంటి మొహం పెడతాడు సురేంద్ర. ఇంకా అయ్యిందే సందు అన్నట్టు వర్షం పడతా వచ్చింది. ఇంకా 2 గుళ్ళే కంప్లీట్ చేసాము, అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. దుమ్ము పడింది వర్షం అయితే, గాలి వర్షం. అబ్బా, కామెడీ ఏంటంటే వర్షం పడుతుందని కిందకి దిగడం, ఒక కొట్టు దగ్గర దాక్కోవడం, వర్షం తగ్గిందని మళ్ళీ బండి ఎక్కితే మళ్ళీ పెద్ద వర్షం పడ్డం. ఇది సెకండ్ ప్లేస్ అనమాట. మేము బండి దిగి మళ్ళీ నుంచోంటే మళ్ళీ వర్షం పడి మళ్ళీ ఇంకెట్లో వెళ్ళిపోయాం అనమాట ఇంటికి. అంత వర్షంలో కూడా ఇంటికైతే వచ్చేసాము. ఫుల్ వర్షంలో తడిచేయడం వల్ల ఇంకా నైటీలు అయితే ధరించాము మా అమ్మ నేను. హాయ్ బోలో బేటా, మీకు ఏదో చూపిద్దాం అనుకున్నా, రెయిన్బో. అయ్యో పోయిందే. బాగా పడుతున్నాయి వర్షాలు. అండ్ నెక్స్ట్ మీకు వెనకతల కొండ కూడా చూపిస్తా చూడండి. ఇటు సైడ్ ఏమో ఎండ, ఇటు సైడ్ ఏమో మబ్బు, అలా ఉంది. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి తలంతా తుడుచుకొని కొబ్బరి అయితే తింటున్నా. మా బుడ్డు అయితే ఉన్నాడు. నేను అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. స్మాల్ అండ్ స్వీట్ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ అన్న ఐకాన్ కూడా కొట్టడం మర్చిపోవద్దు.